హలో స్టూడెంట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే మనకి V7 ఎడ్యుకేషన్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ఈరోజు ఎక్కడైతే తప్పులు మిస్టేక్లు మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు రాసుకునేటప్పుడు చేస్తామో వాటిని సరిచేసేదానికి ఎక్కడ తప్పు ఉంటాయో అది సరిచేసేదానికి ఈ వీడియో అనమాట. మనకి చూడడానికి ఇవి కరెక్ట్లా అనిపిస్తాయి, కానీ అవి తప్పులు అన్నమాట. ఆ తప్పుల్ని ఇప్పుడు నేను సరి చేపిస్తాను అనమాట. ఓకేనా? అది మీరు చూసి తప్పులు ఏంటనేటటువంటిది మనం సరి చేసుకుందాం. ఓకేనా? సో ఈ విధంగా ఫస్ట్ చూడండి. ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకేనా? దిస్ ఈజ్ రాంగ్. ఇన్ దిస్ వే వీ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఎనీ వర్డ్ లైక్ దట్. ఓకేనా? What is the accurate word, exact correct word? I can't understand what are you doing is the correct. Okay na? What you are doing is correct, but what are you doing, I can't understand what are you doing, this structure is wrong. Okay na? Understand, students? The first one now, I can't understand what are you doing, so that is wrong. What we have to tell, I can't understand what you are doing. This is the mistake. This is the mistake we have to correct. Okay na? Always say I can't understand what you are doing. Okay, this is the right sentence. I can't understand what are you doing, that is wrong statement. Okay na? So, students, please remember. Okay na? Remember please. Next, Prem asked what was the problem. Okay, this is the sentence given by the questioner. Next, how we have to correct this problem. Prem asked what the problem was. Okay na? We should not keep was in front of, was should keep at last. Okay na? So ఈ విధంగా కరెక్ట్ చేసుకోవాలన్నమాట. Prem asked what was the problem. Prem asked what the problem was. Okay na? Next, we have been living in Hyderabad from 1995. So this is wrong. What is the correct? We have been living in Hyderabad since 1995. సో 1995 నుంచి మేము హైదరాబాద్లో ఉంటున్నాము. అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైము సిన్స్తో వాడాలి. పీరియడ్ ఆఫ్ టైం ఉంటే అది ఫర్ వాడాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, దీస్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఈజంట్ ఇట్. ఓకేనా? దీన్ని ఎలా కరెక్ట్ చేసాము? దీస్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆరెంట్ దే. ఇది ఏ తప్పు వచ్చిందంట పై దాంట్లోనూ? ఇక్కడ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని అడిగారు. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయినా కాదా అని అడుగుతున్నారు. ఓకేనా? దానికి ఎలా రాయాలి? ఇప్పుడు ఈజెంట్ ఇట్ కాదు అక్కడ ప్లేక, ఎందుకనంటే అక్కడ ఫ్లోరల్లో ఉంది వర్డ్. ఫ్లవర్స్ అనే ఫ్లోరల్లో ఉంది కాబట్టి మనం ఇందులో కూడా ఇక్కడ రాసేటప్పుడు క్వశ్చన్లో కూడా ఫ్లోరల్లో రాయాలి. సో కాబట్టి ఆర్ అండ్ దే అని రాయాలి. ఓకేనా? ఈజెంట్ ఇట్ అనేది ఒక ఫ్లవరే ఉంటే మనం అలా చెప్తాము, కానీ ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ అండ్ దే అని రాయాలి. నెక్స్ట్ వన్, షట్ ద డోర్, కెన్ యూ. ఓకేనా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? కెన్ యూ అనేది వాడకూడదు ఇక్కడ. షట్ ద డోర్, విల్ యూ, చేస్తావా అంటే అంటే ఎలా రాయాలంటే ఇప్పుడు పొలైట్ రిక్వెస్టింగ్ అంటే అది వేరే. ఓకేనా? షట్ ద డోర్, విల్ యూ, డోరు క్లోజ్ చేయవా అని దీని అర్థం. ఓకేనా? నెక్స్ట్, ద షాప్ కీపర్ ప్రివెంటెడ్ ద కస్టమర్ టు ఎంటర్ ద షాప్. దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ద షాప్ కీపర్ ప్రివెంటెడ్ ద కస్టమర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద షాప్ అని రాయాలి. ఓకేనా? టూ బదులు ఇక్కడ ఏం రాయాలి? ఫ్రమ్ అని రాయాలి. నెక్స్ట్, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నోన్ అబౌట్ ద పార్టీ ఐ వుడ్ హ్యావ్ గాన్. దీనికి ఎలా కరెక్ట్ చేయాలి? ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద పార్టీ ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ఇట్. దీన్ని ఎలా రాశాడు? ఇది ఏంటిది? ఇది సెంటెన్స్. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నోన్ అబౌట్ ద పార్టీ, అక్కడ ఏం రాయాలి? అసలు నాకు పార్టీ గురించి తెలిసినట్లయితే ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ఇట్, నేను వెళ్ళి ఉండేవాడిని అని, పార్టీలోకి వెళ్ళి ఉండేవాడిని అని. ఓకేనా? సో దాన్ని ఎలా కరెక్ట్ చేసేది? రెండు సెంటెన్సెస్ ఉన్నాయి కాబట్టి మొదట జరిగిన దాన్ని మనం హ్యాడ్లో పాస్ట్ V3లో రాయాలి కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ నోన్, అదే హ్యాడ్ ఉపయోగించాలి కదా. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద పార్టీ ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ఇట్, నేను వెళ్ళి ఉండేవాడిని అని చెప్పి
ఒకవేళ పార్టీ గురించి నాకు తెలిసినట్లయితే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద పార్టీ దెన్ ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ఇట్. ఐ వుడ్ హ్యావ్ గో టు ఇట్ కాదు, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ఇట్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు నోబడి ఇన్ దిస్ క్లాస్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు ఎనీబడి ఇన్ దిస్ క్లాస్. ఇక్కడ నోబడి అనేటటువంటి దాన్ని ఎనీబడిగా అని రాసుకున్నారు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు ఎనీబడి ఇన్ దిస్ క్లాస్. ఎవరితోనూ నేను మాట్లాడడం లేదు అని దీని అర్థం. నెక్స్ట్, హీ హ్యాస్ టుక్ ద బుక్ ఎస్టర్డే. దీన్ని ఎలా రాసుకోవచ్చు? హీ టుక్ ద బుక్ ఎస్టర్డే. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవాలి? హ్యాస్ తీసేయాలి. ఓకేనా? అదేంటిది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాదు. ఓకేనా? ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఎస్టర్డే, 2 days బ్యాక్, లైక్ దట్. అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఇక్కడ హ్యాస్ తీసేసి టుక్ రాసుకోవాలన్నమాట. V2 రాయాలన్నమాట. సో హీ టుక్ ద బుక్ ఎస్టర్డే ఇలా కరెక్ట్ చేసుకోవాలి. ఐ సా ఏ గుడ్ ఫిల్మ్ బట్ ఐ కాంట్ రిమెంబర్ ఇట్స్ నేమ్. ఇందులో తప్పే ఉంది. ఐ సా ఏ గుడ్ ఫిల్మ్ బట్ ఐ కెన్ నాట్ రిమెంబర్ ఇట్స్ నేమ్. అక్కడ అపాస్ట్రఫీస్ పెట్టేశారు. అపాస్ట్రఫీస్ తీసేసి దానిని మామూలుగా ఇట్స్ నేమ్ అని రాసుకోవాలి. ఓకేనా? ఐ సా ఏ గుడ్ ఫిల్మ్ బట్ ఐ కాంట్ రిమెంబర్ ఇట్స్ నేమ్. ఓకేనా? నెక్స్ట్, మై డ్రెస్ ఈజ్ డిఫరెంట్ దాన్ యువర్స్. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? మై డ్రెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్. ఇక్కడ దాన్ యువర్స్ అని రాయకూడదు, ఫ్రమ్ యువర్స్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్, వాటర్ ఈజ్ ఫ్రీజింగ్ ఎట్ 0 degree